ప్రైజ్ లార్డ్ ఎవరీవన్. బైబిల్ రీడింగ్ ఇన్ 6 months. డే 65, మార్చ్ 6. రెండవ భాగంగా హెజ్రా గ్రంథము 4వ అధ్యాయము చదువుకుందాం. అంతటా యూదా వంశస్థులకును బెన్యామీన్లకును విరోధులైన వారు, చెర నివారణ అయిన వారు ఇశ్రాయేలుల దేవుడైన యెహోవాకు ఆలయంను కట్టించుచున్న సంగతి విని జెరుబ్బాబెలు నొద్దకును పెద్దలలో ప్రధానుల యొద్దకును వచ్చి, మీరు ఆశ్రయించినట్లు మేమును మీ దేవుని ఆశ్రయించువారు ఇప్పటికీ మమ్మను ఇచ్చటికి మమ్మను రప్పించిన అష్షూరు రాజైన ఎసెన్హద్దోను యొక్క కాలము మొదలుకొని మేము యెహోవాకు బలులు అర్పించువారము. మేమును మీతో కలిసి కట్టెదమని చెప్పిరి. అందుకు జెరుబ్బాబెలును యేషువాయు ఇశ్రాయేలుల పెద్దలలో తక్కిన ప్రధానులను, మీరు మాతో కలిసి మా దేవునికి మందిరమును కట్టుటకు నిమిత్తం లేదు. మేమే కూడుకొని పారసీక దేశపు రాజైన కోరెషు మాకిచ్చిన ఆజ్ఞ ప్రకారము ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు మందిరమును కట్టించుదామని వారితో చెప్పిరి. దేశపు జనులు యూదా వంశస్థులకు ఇబ్బంది కలుగజేసి కట్టుచున్న వారిని బాధపరిచిరి. మరియు పారసీక దేశపు రాజైన కోరెషు యొక్క దినములన్నిటిలోనూ పారసీక దేశపు రాజైన దర్యావేషు యొక్క పరిపాలనా కాలము వరకు వారి ఉద్దేశమును భంగపరచుటకే వారు మంత్రులకు లంచమిచ్చిరి. మరియు అహష్వేరోషు ఏలనారంభించినప్పుడు వారు యూదా దేశ వంశస్థులను గూర్చియు యెరూషలేము పట్టణపు వారిని గూర్చియు ఉత్తరము వ్రాసి వారి మీద తప్పు మోపిరి. అర్తహషస్త యొక్క దినములలో బిష్లామును మిత్రిదాతును టాబేయేలును వారి పక్షముగా ఉన్న తక్కిన వారును పారసీక దేశపు రాజైన అర్తహషస్తునకు ఉత్తరము వ్రాసి పంపిరి. ఆ ఉత్తరము సిరియా భాషలో వ్రాయబడి సిరియా భాషలోనే తాత్పర్యము చేయబడినది. మరియు మంత్రియగు రెహూమును లేఖికుడగు షిమ్మాయియు ఈ ప్రకారముగా యెరూషలేము సంగతిని గూర్చి ఉత్తరము వ్రాసి రాజైన అర్తహషస్త యొద్దకు పంపిరి. అంతటా మంత్రియగు రెహూమును లేఖికుడగు షిమ్షాయియు వారి పక్షముగానున్న తక్కిన వారైన దీనాయిలును టర్పేలాయేలును అపర్సాయిలును అర్కేవాయులను బబులోను వారును హుషన్కాయులను దేహావేయులను ఎలామీయులను గనుడును శ్రేష్ఠుడునైన అన్నప్పరు నది అవతలకు రప్పించి షోమ్రోను పట్టణములందు నది అవతలనున్న ప్రదేశమందును ఉంచిన తక్కిన జనులను నది యువతలనున్న తక్కిన వారును ఉత్తరమొకటి రాసిరి. వీరు రాజైన అర్తహషస్తకు వ్రాసి పంపించిన ఉత్తరము నకలు. నది యువతలనున్న తమ దాసులమైన మేము రాజైన తమకు తెలియజేయనిది ఏమనగా, తమ సన్నిధి నుండి మా యుద్ధకు వచ్చిన యూదులు యెరూషలేమునకు వచ్చి తిరుగుబాటు చేసిన ఆ చెడు పట్టణమును కట్టుచున్నారు. వారు దాని ప్రాకారములను నిలిపి దాని పునాదులు మరమ్మత్తు చేయుచున్నారు. కావున రాజవైన తమకు తెలియవలసినదేమనగా, ఈ పట్టణమును కట్టి దాని ప్రాకారములను నిలవపెట్టిన ఎడల వారు శిస్తు గాని సుంకము గాని పన్ను గాని ఇయ్యకయుందురు. అప్పుడు రాజునకు రావాల్సిన పైకము నష్టమగును. మేము రాజు యొక్క ఉప్పు తిన్న వారము కనుక రాజునకు నష్టం రాకుండా మేము చూడవలెనని ఈ ఉత్తరమును పంపి రాజవైన తమకు ఈ సంగతి తెలియజేసితిమి. మరియు తమ పూర్వీకులు వ్రాయించిన రాజ్యపు దస్తావేదులను చూచినడల ఈ పట్టణము వారు తిరుగుబాటు చేయువారుగాను రాజులకును దేశములకును హాని చేయువారుగాను కలహకారులుగాను కనబడుచుందురనియు అందువలననే ఈ పట్టణము నాశనము పొందెననియు రాజ్యపు దస్తావేజుల వలననే తమకు తెలియవచ్చును. కావున రాజవైన తమకు మేము రూఢీపరచుచున్నది ఏమనగా, ఈ పట్టణము కట్టబడి దాని ప్రాకారములు నిలబెట్టబడిన ఎడల నది యువతల తమకు హక్కు ఏమాత్రము ఉండదు. అప్పుడు రాజు మంత్రియగు రెహూమునకును లేఖికుడగు షిమ్షాయికిని షోమ్రోనులో నివసించి వారి పక్షముగానున్న మిగిలిన వారిని నది అవతల నుండి తక్కిన వారికిని మీకు క్షేమ సంప్రాప్తియగును కాక అని ఈ మొదలగు మాటలు వ్రాయించి సెలవిచ్చినది ఏమనగా, మీరు మాకు పంపిన ఉత్తరమును శాంతముగా చదివించుకున్నాము. అందు విషయమే మా ఆజ్ఞను బట్టి వెతకగా ఆది నుండి ఆ పట్టణపు వారు రాజుల మీద కలహమును తిరుగుబాటును చేయువారని మాకు అగుపడినది. మరియు యెరూషలేము పట్టణమునందు బలమైన రాజులు ప్రభుత్వం చేసిరి. వారు నది అవతలి దేశములన్నిటినీ ఏలినందున వారికి శిస్తును సుంకమును పన్నును చెల్లించుచుండెను. కాబట్టి ఇప్పుడు ఆ మనుషులు ఆ పని చాలించి మేము సెలవించే వరకు ఆ పట్టణమును కట్ట మానవలెనని ఆజ్ఞాపించుడి.
ఇది తప్పకుండా చేయుటకు మీరు జాగ్రత్త పడుడి. రాజులకు నష్టము కలుగునట్లు ద్రోహము పెరగకుండా చూడుడి అని సెలవించాను. రాజైన అర్తహషస్తు పంపించిన ఉత్తరం యొక్క ప్రతి రెహూమునకును షింషాయికిని వీరి పక్షంగా ఉన్న వారికి వినబడినప్పుడు వారు త్వరగా యెరూషలేములోనున్న యూదుల యొద్దకు వచ్చి బలవంతము చేతను అధికారం చేతను వారి పని ఆపునట్లు చేయగా యెరూషలేములో నుండి దేవుని మందిరపు పని నిలిచిపోయాను. ఈలాగున పారసీక దేశపు రాజైన దర్యావేషు ఏలుబడియందు 2వ సంవత్సరము వరకు ఆ పని నిలిచిపోయాను. ఎజ్రా గ్రంథము 5వ అధ్యాయము. ప్రవక్తలైన హగ్గాయియు ఇద్దో కుమారుడైన జెకర్యాయు యూదా దేశమందును యెరూషలేము నందును ఉన్న యూదులకు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నామమున ప్రకటింపగా, షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును యోజాదాకు కుమారుడైన యేషువాయును లేచి యెరూషలేములో నుండి దేవుని మందిరమును కట్టనారంభించిరి. మరియు దేవుని యొక్క ప్రవక్తలు వారితో కూడా నుండి సహాయం చేయుచూ వచ్చిరి. అంతటా నది యువతల అధికారి అయిన తత్తెనైను షెతర్బోజ్నాయియును వారి పక్షమునున్న వారును యూదుల యొద్దకు వచ్చి, ఈ మందిరమును కట్టుటకును ఈ ప్రాకారం నిలుపుటకును ఎవరు మీకు సెలవిచ్చిరని అడగగా, ఈ కట్టడమును చేయించిన వారి పేరులు మొదలైన సంగతులను మేము వారితో చెప్పితిమి. యూదుల దేవుడు వారి పెద్దల మీద తమ దృష్టి ఉంచినందున ఆ సంగతిని గూర్చి దర్యావేషు ఎదుటికి వచ్చివారు ఆజ్ఞనందు వరకు అధికారులు వారిని పని మాన్పింపలేదు. నదీ యువతల అధికారి అయిన తత్తెనయును షెతర్బోజ్నాయును నది యువతల నుండి వారి పక్షంగానున్న అపెర్సాకాయులను రాజైన దర్యావేషునకు పంపిన ఉత్తరము నకలు. రాజైన దర్యావేషుకు సకల క్షేమం ప్రాప్తి అగునుగాక. రాజవైన తమకు తెలియవలసినదేమనగా, మేము యూదా ప్రదేశంలోనికి వెళ్ళితిమి. అక్కడ మహాదేవుని యొక్క మందిరము ఉన్నది. అది గొప్ప రాళ్ల చేత కట్టబడినది. గోడలలో మ్రానులు వేయబడినవి. మరియు ఈ పని త్వరగా జరుగుచు వారి చేతిలో వృద్ధి అగుచున్నది. ఈ మందిరంను కట్టుటకును ఈ ప్రాకారములను నిలుపుటకును ఎవరు మీకు సెలవిచ్చితిరని మేము అక్కడున్న పెద్దలను అడిగితిమి. వారిలో అధికారులైన వారి పేర్లు వ్రాసి తమకు తెలియజేయుటకే వారి పేర్లను అడగగా, వారు ఈలాగున ప్రత్యుత్తరం ఇచ్చిరి. మేము భూమి ఆకాశముల దేవుని యొక్క సేవకులమై అనేక సంవత్సరముల క్రిందట ఇశ్రాయేలులో ఒక గొప్ప రాజు కట్టించి నిలిపిన మందిరమును మరలా కట్టుచున్నాము. మా పితరులు ఆకాశమందలి దేవునికి కోపము పుట్టించినందున ఆయన వారిని కల్దీయుడైన నెబుకద్నెజరును బబులోను రాజు చేతికి అప్పగించాను. అతడు ఈ మందిరంను నాశనం చేసి జనులను బబులోను దేశంలోనికి చెరపట్టుకొని పోయాను. అయితే బబులోను రాజైన కోరెషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు రాజైన కోరెషు దేవుని మందిరం తిరిగి కట్టుటకు ఆజ్ఞ ఇచ్చాను. మరియు నెబుకద్నెజరు యెరూషలేమందున్న దేవాలయంలో నుండి తీసి బబులోను ప్రదేశమందున్న గుడిలోనికి కొనిపోయిన దేవుని మందిరపు వెండి బంగారపు ఉపకరణములను రాజైన కోరెషు బబులోను పట్టణపు మందిరంలో నుండి తెప్పించి తాను అధికారిగా చేసిన షెబ్జజరు అను అతనికి అప్పగించి, నీవు ఈ ఉపకరణములను తీసుకొని యెరూషలేము పట్టణమందుండు దేవాలయమునకు పోయి దేవుని మందిరమును దాని స్థలమందు కట్టించుమని అతనికి ఆజ్ఞ ఇచ్చాను. కాబట్టి షెబ్జజరు వచ్చి యెరూషలేములో నుండి దేవుని మందిరపు పునాదిని వేయించాను. అప్పటి నుండి నేటి వరకును అది కట్టబడుచున్నను ఇంకనూ సమాప్తి కాకుండా ఉన్నది. కాబట్టి రాజువైన తమకు అనుకూలమైతే బబులోను పట్టణమందున్న రాజు యొక్క ఖజానాలో వెదకించి యెరూషలేములో నుండి దేవుని మందిరమును కట్టుటకు రాజైన కోరెషు నిర్ణయం చేసెనో లేదో అది తెలుసుకొని రాజవైన తమరు ఆజ్ఞ ఇచ్చి ఈ సంగతిని గూర్చి తమ చిత్తము తెలియజేయగోరుచున్నాము. ఎజ్రా గ్రంథము 6వ అధ్యాయము. అప్పుడు రాజైన దర్యావేషు ఆజ్ఞ ఇచ్చినందున బబులోనులో ఖజానాలోని దస్తావేజు కొట్టులో వెతకగా మాదీల ప్రదేశమందు ఎగ్బాతానా అను పురంలో ఒక గ్రంథము దొరికెను. దానిలో వ్రాయబడి ఉన్న ఈ సంగతి కనబడెను. రాజైన కోరెషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు అతడు యెరూషలేములో ఉండు దేవుని మందిరంను గూర్చి నిర్ణయించినది, బలులు అర్పింపదగిన స్థలం ఏదనగా మందిరమును బలులు అర్పింపదగిన స్థలముగా మందిరము కట్టింపబడవలెను. దాని పునాదులు గట్టిగా వేయబడవలెను. దాని నిడివి 60 మూరలను, దాని వెడల్పు 60 మూరలను ఉండవలెను. 3 వరుసల గొప్ప రాళ్ల చేతను, 1 వరుస క్రొత్త మ్రానుల చేతను కట్టింపబడవలెను. దాని వ్యయమును రాజు యొక్క ఖజానాల నుండి ఇయ్యవలెను. మరియు యెరూషలేములో ఉన్న ఆలయంలో నుండి నెబుకద్నెజరు
బబులోనునకు తీసుకొని వచ్చిన దేవుని మందిరం యొక్క వెండి బంగారు ఉపకరణములు తిరిగి అప్పగింపబడి యెరూషలేములోనున్న మందిరమునకు తేబడి దేవుని మందిరంలో వాటి స్థలమందు పెట్టబడవలెను. కావున రాజైన దర్యావేషు ఇలాగూ సెలవిచ్చెను. నది అవతల అధికారి అయిన తత్తెనై అను నీవును, షెతర్బోజ్నయి అను నీవును, నది యువతల మీతో కూడా నున్న అపెర్సాకాయులను యూదుల జోలికి పోక దేవుని మందిరపు పని జరగనిచ్చి వారి అధికారిని పెద్దలను దేవుని మందిరమును దాని స్థలమందు కట్టింపనీయుడి. మరియు దేవుని మందిరమును కట్టించినట్లుగా యూదుల యొక్క పెద్దలకు మీరు చేయవలసిన సహాయమును గూర్చి మేము నిర్ణయించినది ఏమనగా, రాజు యొక్క సొమ్ములో నుండి అనగా నది అవతల నుండి వచ్చిన పన్నులో నుండి వారు చేయు నిమిత్తము తడవు ఏమాత్రమును చేయక వారి వ్యయమునకు కావలసిన దాన్ని ఇయ్యవలెను. మరియు ఆకాశమందుల దేవునికి దహన బలులు అర్పించుటకై కోడలే గాని, గొర్రె పొట్టేళ్లే గాని, గొర్రె పిల్లలే గాని, గోధుమలే గాని, ఉప్పే గాని, ద్రాక్షారసమే గాని, నూనెయే గాని యెరూషలేములోనున్న యాజకులు ఆకాశమందుల దేవునికి సువాసనైన అర్పణలను అర్పించి రాజును అతని కుమారులను జీవించినట్లు ప్రార్థన చేయు నిమిత్తము వారు చెప్పిన దానిని బట్టి ప్రతిదినమును తప్పకుండా వారికి కావలసినదంతయు ఇయ్యవలెను. ఇంకన మేము నిర్ణయించినది ఏమనగా, ఎవడైనను ఈ ఆజ్ఞను భంగపరిచినడల వాని ఇంటి వెన్ను గాడి ఊడతీయబడి నిలువనెత్తబడి దాని మీద వాడు ఉరితీయింపబడును. ఆ తప్పును బట్టి వాని ఇల్లు పెంటరాశి చేయబడును. ఏ రాజులే గాని ఏ జనులే గాని ఈ ఆజ్ఞను భంగపరిచి యెరూషలేములోనున్న దేవుని మందిరమును నశింపజేయుటకై చెయ్యి చాపినడల తన నామమును అక్కడ ఉంచిన దేవుడు వారిని నశింపచేయను. దర్యావేషు అను నేనే ఈ ఆజ్ఞ ఇచ్చి తిని మరియు అది అతివేగముగా జరగవలనని వ్రాయించి అతడు తాకీదుగా పంపించెను. అప్పుడు నది యువతల అధికారి అయిన తత్తెనయును షెతర్బోజ్నయును వారి పక్షముననున్న వారును రాజైన దర్యావేషు ఇచ్చిన ఆజ్ఞ చొప్పున వేగముగా పని జరిపిరి. యూదుల పెద్దలు కట్టించుచు ప్రవక్త అయిన హగ్గయి ఇద్దో కుమారుడైన జెకర్యాయు హెచ్చరించుచున్నందున పని బాగుగా జరిపిరి. ఈ ప్రకారము ఇశ్రాయేలు దేవుని ఆజ్ఞను అనుసరించి వారు కట్టించుచు కోరేషు, దర్యావేషు, అర్తహషస్తు అను పారసీక దేశపు రాజుల ఆజ్ఞ చొప్పున ఆ పని సమాప్తి చేసిరి. రాజైన దర్యావేషు ఏలుబడియందు 6వ సంవత్సరము అదారు నెల 3వ నాటికి మందిరము సమాప్తి చేయబడెను. అప్పుడు ఇశ్రాయేలును, యాజకులను, లేవీయులను చెరలో నుండి విడుదల నొందిన తక్కిన వారును దేవుని మందిరమును ఆనందంతో ప్రతిష్ఠించిరి. దేవుని మందిరమును ప్రతిష్ఠించినప్పుడు 100 ఎడ్లను, 200 పొట్టేలను, 400 గొర్రె పిల్లలను ఇశ్రాయేలుకందరికీ పాపపరిహారార్థ బలిగా ఇశ్రాయేలు గోత్రముల లెక్క చొప్పున 12 మేకపోతులను అర్పించిరి. మరియు వారు యెరూషలేములోనున్న దేవుని సేవ జరిపించుటకై మోషే యొక్క గ్రంథమందు వ్రాసిన దానిని బట్టి తరగతుల చొప్పున యాజకులను, వరుసల చొప్పున లేవీలను నిర్ణయించిరి. చెరలో నుండి విడుదల నొందిన వారు మొదటి నెల 14వ దినమున పస్కా పండుగ ఆచరించిరి. యాజకులను, లేవీలను తమను తాము పవిత్రపరచుకొని పవిత్రులైన తర్వాత చెరలో నుండి విడుదల నొందిన వారికి అందరి కొరకును తమ బంధువులైన యాజకుల కొరకును తమ కొరకును పస్కా పశువును వధించిరి. కావున చెరలో నుండి విడుదల నొంది తిరిగి వచ్చిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకై దేశమందుండు అన్యజనులలో అపవిత్రత నుండి తమను తాము ప్రత్యేకించుకొనిన వారందరూ వచ్చి తిని పులియని రొట్టెల పండుగను 7 దినములు ఆనందంతో ఆచరించిరి. ఏలయనగా ఇశ్రాయేలు దేవుని మందిరపు పని విషయమై వారి చేతులను బలపరచుటకు యెహోవా అష్షూరు రాజు హృదయమును వారి వైపు త్రిప్పి వారిని సంతోషింప చేసెను. ఇది 2వ భాగం అండి. ప్రైజ్ ది లార్డ్.